నమస్తే, వెల్కమ్ టు విభావర్ నేచర్. వెంకటదుర్గ నర్సరీలోని కొన్ని పళ్ళ మొక్కలు చూసాం కదా. ఇప్పుడు కొన్ని ఇండోర్ ప్లాంట్స్ చూపిస్తాను. చాలా రకాలే ఉన్నాయి ఇండోర్ ప్లాంట్స్, ఒకసారి చూడండి. లక్కీ బ్యాంబో అండి, ఇది కొత్త వెరైటీ. ఇది జస్ట్ వాటర్ లో వస్తుందండి. ఇది అట్లా మీరు రెడీ చేసిండ్రా? మేము కదండి, బయట నుంచి వస్తాయండి. బయట నుంచి వస్తాయి. 5 లేయర్ వస్తుంది, 5 స్టెప్. ఇది మొత్తం మనకి లక్కీ బ్యాంబో కోకోపీట్ లో పెట్టుకునేది, వాటర్ లో పెట్టుకునేది ఉంటది, సెపరేట్ గా కోకోపీట్ లో పెట్టుకునేది కూడా ఉంటాయండి. లక్కీ బ్యాంబో ఇది కూడా ఇది కోకోపీట్ లో పెట్టేదా? కోకోపీట్ లో పెట్టుకునేదండి. ఇది ఓన్లీ వాటరింగ్ ఏం అవసరం లేదు ఇట్లా. ఈ లక్కీ బ్యాంబోస్ ఓన్లీ వాటర్ లోనే పెట్టుకోవాలి, మట్లో రాదనుకుంటా. అడుగుదాము. లక్కీ బ్యాంబో స్టిక్ అండి. ఇది వాటర్ లో పెట్టుకోవచ్చు, వాటర్ లో పెట్టుకోవాలండి. ఇది మట్లో రాదండి. ఇది ఓన్లీ వాటర్ లో వస్తుందండి స్టిక్. ఇది లక్కీ బ్యాంబో స్టిక్, బ్రెజిలియన్ లక్కీ వుడ్. ఫ్లవరింగ్ వస్తుంది వైట్ కలర్. ఇండోర్ వస్తాయండి, సన్లైట్ అవసరం లేదండి. ఇట్లా ఓన్లీ ఇండోర్ లో వస్తాయండి ఇవన్నీ. వుడ్ లక్కీ బ్యాంబో వైట్ ఫ్లవరింగ్ వస్తుందండి ఇట్లా. మళ్ళీ అది కూడా సీజన్ ఏమి ఉండదండి, వస్తూనే ఉంటాయండి ఫ్లవరింగ్. అది ఈ సక్యులెన్స్ అండి, అలోవేరా టైప్. ఇది స్నేక్ ప్లాంట్ టైప్ అండి. ఇది ఒక వెరైటీ. పూర్తిగా డార్క్ ప్లేస్ లో కూడా వచ్చేటివి, అంటే మన రూమ్ లో కార్నర్ కి కూడా వస్తాయండి. మనకి స్నేక్ ప్లాంట్ లో కూడా వాటర్ లో ఉండేది కూడా ఉన్నాయండి మన దగ్గర. ఇది ఓన్లీ వాటర్ లో ఉంటదండి స్నేక్ ప్లాంట్. ఇది వాటర్ వేసి పెట్టుకోవడం. దీనికి ఫ్లవర్స్ గానీ ఫ్రూట్స్ గానీ సీజనల్ అని ఎందుకు అడుగుతున్నానంటే, మనకి ఆల్ టైమ్ వస్తే బెటర్ కదా మనం గార్డెన్ లో చేసుకునేటప్పుడు. 4-5 వెరైటీస్ ఉన్నాయండి మన దగ్గర స్నేక్ ప్లాంట్స్ ప్రెసెంట్. పీస్ లిల్లీ అయితే ఫ్లవరింగ్ వచ్చింది. మినీ సైజ్ అండి, అది పెద్ద హైట్ ఏది కదా, అంతే ఉంటాయండి. పెద్ద ఫ్లవరింగ్ ఇదిగోండి, ఇక్కడ ఉన్నాయి పెద్ద ఫ్లవరింగ్ అయితే. ఎక్కడ? ఇదిగోండి, ఇది పెద్ద ఫ్లవరింగ్ అండి. ఇది ఇది ఫ్లవర్ ఎన్ని రోజులు ఉంటది మేడం? 10 days వరకు ఉంటది. 10 days వరకు ఉంటది. ఇది పీస్ లిల్లీ పెద్ద ఫ్లవరింగ్ చూపించారు చూడండి, చాలా పెద్ద వస్తుందంట ఫ్లవర్. కాకపోతే నేను 2-3 months ఉంటది ఏమనుకున్నా, 10 days ఉంటుందని చెప్తున్నాడు ఫ్లవర్. ఇందులో కూడా 4-5 కలర్స్ ఉంటాయి మేడం మనకి. ఇది వైట్, బేబీ పింక్, ఎల్లో, గ్రీన్, మెరూన్, రెయిన్బో చామంతి. ఈ మొక్కలు రాగానే చూసినా అక్కడ కలర్ కలర్ చాలా ఉన్నాయి. ఈ సీతమ్మవారి జడగంటలండి. మీరు మనం బతుకమ్మకు పెడతారు చూడండి, కలర్స్ అవి అక్కడ ఉన్నాయి. ఇంకా 4-5 కలర్స్ ఉంటాయండి. ఇది సీతమ్మవారి ఇక్కడ ఉన్న అన్ని ఇండోర్ వస్తాయండి మనకు. టోటల్ ఇండోర్. కోకోపీట్, కంపోస్ట్. ఇట్లా వాటరింగ్ మట్టికి వీక్లీ 1 time. మనీ ప్లాంట్స్ అండి. ఎల్లో కలర్ మనీ ప్లాంట్ ఏమంటారు కరెక్ట్ గా? మనీ ప్లాంట్ అంటే గోల్డెన్ మనీ ప్లాంట్ అంటారు. గోల్డెన్ మనీ ప్లాంట్ అని పిలుస్తారండి. ఇది ఎల్లో కలర్ లీఫ్. వైట్ అండ్ గ్రీన్ ఉంది, నార్మల్ గ్రీన్ ఉన్నాయండి. జీజీ ప్లాంట్ ఉంది, జర్బరా అని మనీ ప్లాంట్లు అండి. ఇంకా వెనకాలవి జర్బరా మేడం. ఫ్లవరింగ్ వస్తాయి, సన్ఫ్లవర్ టైప్. ఇది డెకరేషన్ వాడేది. కేరళ లిల్లీ అండి. ఇది కేరళ లిల్లీ అండి. ఫ్లవరింగ్ వచ్చి 25 days వరకు ఉంటదండి. ఇలాగా తర్వాత ఇలాగ అయిపోతుంది, మళ్ళీ వస్తూనే ఉంటాయి, ఫ్లవరింగ్ వెళ్ళిపోతూనే ఉంటది. కేరళ లిల్లీ అండి. ఈ చిన్నది కూడా ఫ్లవరింగ్ వస్తుంది. ఇది కలంచి అండి. ఇది ఇండోర్ వస్తుంది మనకి. కలంచి అండి. కలర్స్ కూడా ఉంటాయండి. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి మనకి. ఇవన్నీ ఇవేనండి కలర్స్. డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయండి ఇందులోనే. ఇవన్నీ ఇండోర్ వస్తాయి. ఇవన్నీ ఇండోరేనండి. బ్లాక్ జీజీ ఉంది, గ్రీన్ బ్లాక్ ఉంటాయండి జీజీ ప్లాంట్ లా. ఇప్పుడు మనం ముందు చూసింది గ్రీన్ అండి. ఇది బ్లాక్ జీజీ, సేమ్ ఇది ఇండోర్ సేమేనండి. ఇది కలంచి అండి. రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి బాగుంటది మనకు. ఇవేంది కలర్ఫుల్ గా ఉన్నాయి ఇక్కడ? ఈ ఫార్మ్ సిటీ అండి. ఈ స్టార్టింగ్ వచ్చినప్పుడు లీవ్స్ రెడ్ కలర్ వస్తాయి మేడం, తర్వాత గ్రీన్ అయిపోతాయి, మళ్ళీ రెడ్ వస్తాయండి. ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ లీవ్స్ వస్తాయండి. గ్రీన్ ఏ కలర్ తీసుకుంటే అదే కలర్ వస్తుంది, తర్వాత గ్రీన్ అయిపోతుంది, ఆటోమేటిక్ చేంజింగ్. ఇందులోనే వైట్ ఉందండి, ఎల్లో ఉంది, పింక్ ఉంది, రెడ్, వైట్ అండ్ గ్రీన్. మనకి రెక్కే ఫార్మ్స్ ఇవి ఇండోర్ లో కానీ చిన్నగా ఉంటాయి, బుషీ టైప్. ఇవి ఇది డార్క్ ప్లేస్ లో కూడా వస్తుందంట. వైట్ కలర్ కుండీలో ఇది పెడితే మాత్రం కార్నర్ కి పెట్టినా కానీ ఎంత అందంగా ఉంటుంది అనిపించింది. మీ నర్సరీ ఇప్పుడు నర్సరీలో అన్ని దొరుకుతాయి కదా? ఇండోర్ ప్లాంట్స్ నుంచి ఫ్రూట్స్ వెరైటీస్, అన్ని వెరైటీస్ ఉంటాయండి మన దగ్గర. కొంచెం రేట్ తక్కువ కూడా ఉంటది. అన్ని రీజనబుల్ రేట్లు ఉంటాయండి. బయట కంపేర్ చేసుకుంటే బయట నర్సరీకి మా నర్సరీకి రేట్లు డిఫరెంట్ ఉంటాయి. శ్రీ వెంకటదుర్గ నర్సరీ, వీరాంజనేయులు కాలనీ, రోడ్ నెంబర్ 7, సాహిబ్ నగర్. తీసుకెళ్ళినా ఇవి దయాంతాస్ అండి. ఇవి డయాంతస్.
డయాంతస్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. నా దగ్గర డార్క్ పింక్ ఉంటుండే ఇంతకు ముందు, అది ఎట్లనో మరి అది పోయింది ఆ మొక్క. చిన్న చిన్న కుండీల్లో భలే అందంగా ఉంటాయి ఇవి. ఎండ అవసరం కదా వీటికి? ఎండ అవసరం అండి. ఓకే. షెమిషెల్ అని వస్తాయండి మనకి, ఇగోండి పెంటాస్ ఉన్నాయి, బంతి మొక్కలు బాగున్నాయి. బంతి మొక్కలు ఇగోండి. ఇప్పుడు మీరు అన్నది అదే కదా సీతమ్మ వారి జడ? ఇగోండి అవేనండి సీతమ్మ వారి జరగండి. వీటన్నిటికి మాత్రం ఎండ అవసరం. ఎండ అవసరమేనండి. ఎండకుంటేనే ఫ్లవరింగ్ కూడా బాగా వస్తుంది. బోన్సై టైప్ అండి, ఇండోర్ వస్తుంది అవుట్డోర్ కూడా వస్తుంది. వాటర్ ఇండోర్ లో పెట్టుకుంటే వీక్లీ 1 time వేసుకోవాలండి, కోకోపీట్ వేసి పెట్టుకోవాలి. ఇంక ఇంతే ఉంటదండి, హైట్ కూడా ఎదగదు మన ప్లాంట్. డిజైనింగ్ అని కింద నుంచి ఇలా మొత్తం బాగుంది. ఇండోర్ అయితే సూపర్. ఇండోర్ వస్తుంది బాగుంటదండి. ఇండోర్ లో కూడా సిరామిక్ పాట్ లో పెట్టుకుంటే లుక్ ఉంటదండి. మళ్ళీ ఇవన్నీ శంకు ఫ్లవర్ డబల్ పెట్టాలండి. ఇది లైట్ పింక్ అండి. బ్లూ కలర్ కూడా ఉందండి డబల్ పెటల్. పింక్ కలర్ ఉంటే తీసుకుందాం అనుకున్నా, సింగిల్ పెటల్ అయినా డబుల్ పెటల్ అయినా, కాకపోతే లేదు. ఈ 2 కలర్స్ నా దగ్గర. లైట్ పింక్ కాదు కానీ వైట్ సేమ్ అదే షేడ్ లో అనిపిస్తుంది. వైట్ దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదని తీసుకోలేదు. మన కదంబ లక్ష్మీదేవికి ఇష్టమైన ఫ్లవర్ అండి ఇది. ఫ్లవరింగ్ వచ్చినాయి అయిపోయినాయండి, మళ్ళీ వస్తూనే ఉంటాయి. మినీ సైజ్ అండి, మన టెర్రస్ గార్డెన్ లో పెట్టుకోవచ్చు అండి. ఇవి నార్మల్ కదంబ కన్నా ఇది బోన్సై టైప్ అండి. ఇది మనకి బాల్చన్ ప్లాంట్స్ అని చెప్పండి మేడం, ఇండోర్ వస్తాయండి మనకి. ఇండోర్ బాల్చన్ ప్లాంట్ ఇది ఫిబ్రవరి వరకు ఉంటాయా? ఇది ఏదైనా ఫ్లవరింగ్ రాదని కొంచెం అంతే. ఏప్రిల్ వరకు వస్తాయండి ఫ్లవరింగ్. తర్వాత ట్రిమ్ చేసుకుంటుంటే లైట్ లైట్ వస్తుంటాయండి ఫ్లవరింగ్. నేను తీసుకున్న మందార మొక్కలన్నీ మాక్సిమం ఈ నర్సరీ నుంచి తీసుకున్నాను. చాలా బాగుంటాయి. స్టార్టింగ్ 25 నుంచి ఉంటాయి ఇక్కడ మందార మొక్కలు. ఫ్రూట్స్ సీజనల్ కదా ఇది? అవును మేడం. ఎంత మార్చా? ఏప్రిల్ వరకు వస్తాయి. స్ట్రాబెరీ మొక్కలు యాక్చువల్ గా డిసెంబర్ 1st week లో అట్లా తీసుకునేది ఉండే. లాస్ట్ ఇయర్ బాగానే వచ్చినాయి, ఈసారి లేట్ అయిపోయింది. కాకపోతే కనబడ్డాయి, తీసుకోవాలని తీసుకుంటున్నా. చూద్దాం వస్తాయి రావా ఫ్రూట్స్. కనకాంబరం వైట్ అండి, ఇది కొత్త వెరైటీ అండి. ఇది ఫస్ట్ టైం చూస్తున్నా ఈ కనకాంబరం వైట్. చాలా స్మూత్ గా ఉన్నాయి పెటల్స్ కూడా. వెరైటీ మేడం అలాగే ఉంటాయి. ఇందులో కనకాంబరం డార్క్ రెడ్ కూడా ఉందండి మన దగ్గర. వెల్వెట్ లాగా అనిపిస్తుంది. డార్క్ వెరైటీ కనకాంబరం అండి ఇది. కలర్ బాగుంది. కలర్ కూడా బాగుంటది అండి, లుక్ ఉంటది చూడండి కూడా. ఇది చూడండి ఆర్కిడ్ గులాబీ అంట. ఎంత ఘనంగా ఉన్నాయంటే పూలు, సేమ్ మన నాటు గులాబీ డార్క్ కలర్ లో ఉంటది కదా అట్లనే ఉన్నాయి. అంత స్మెల్ అయితే నాకు అనిపించలేదు. కాకపోతే ఇట్లాంటి మొక్క మన గార్డెన్ లో ఒక్కటిన్నా చాలు. 2025 లో అడుగు పెట్టగానే మొక్కలు తీసుకుందామని వచ్చారు చూడండి, వాళ్ళందరికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. కానీ చాలా పెద్ద నర్సరీ ఇది. సాహెబ్ నగర్ చుట్టుపక్కల ఏమైనా మొక్కలు తీసుకోవాలంటే మాత్రం ఇక్కడ రండి, కొంచెం తక్కువగా దొరుకుతాయి కాబట్టి చెప్తున్నా. ఇక్కడైతే తామర ఉన్నాయి, తామర కుండీ కూడా ఒకటి తీసుకోవాలి. పచ్చిమిర్చి, టమాటో, వంగ ఉన్నట్టుంది. పచ్చిమిర్చి తీసుకోవాలి ఒకటి. ఇక్కడ మొక్కలే కాదు కుండీలు ఉంటాయి, సెరామిక్ కుండీలు. మనం ఇండోర్ లో పెట్టుకోవడానికి చాలా బాగుంటది. అట్లనే ప్లాస్టిక్ కుండీలు ఉన్నాయి. ఇది చూడండి మార్బుల్ ఫినిషింగ్ లో ఎంత బాగుందో. ఇలాంటి వెరైటీ కుండీస్ మాత్రం నేను ఇక్కడ చూసిన. ఇంకా స్టాండ్స్ ఉంటాయి, పీవీసీ పైపులతో చేసిన స్టాండ్స్, ఇంకా డెకరేషన్ పర్పస్ గా మనం యూజ్ చేసే స్టాండ్స్. అలానే క్రోటాన్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇవి టేబుల్స్ మీద పెట్టుకుంటే మంచిగా ఉంటాయి. దీనికి వాటర్ కూడా ఎక్కువ అవసరం లేదు. మొక్కలంటే ఇష్టపడే పిల్లలకి ఇది మంచి గిఫ్ట్. ఇది ఈరోజు వీడియో బాగుందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు.